హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ చింత చిగురు పప్పు తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి, చింత చిగురు. మన క్వాంటిటీని బట్టి 5 వంకాయలు, ఒక టమోటో, ముందుగా తపాలు పెట్టుకోవాలి, వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యేటప్పుడు కందిపప్పు కడిగి పెట్టుకొని మనం ముందుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పొంగు 2 పొంగులు వచ్చేటప్పుడు మనం ఈ టైంలో పచ్చిమిర్చి కడిగి కట్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. మనం ఈ టైంలో అవి మసులుతుండగా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కందిపప్పు ఉడుకుతుండగా మనం వంకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమోటా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్నాక చింత చిగురు వాటర్ పోసి మంచిగా కట్టుకొని పెట్టుకోవాలి. మనకి ఇంత లోపల అవి కందిపప్పు పచ్చిమిర్చి ఉడికింటాయి. ఒక తూరి గెంటితో కలిపెట్టి చూసుకోవాలి. కొద్దిగా ఇట్లా పట్టుకుంటే మీది ఉడికిపోయి ఉంటాయి. ఆ టైంలో మనము వంకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక తూరి అట్లా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుని ఒక 10 నిమిషాలు వంకాయలు ఉడికిపోతాయి. ఇలా పట్టుకున్నామంటే ఇలా స్మాష్ అవుతాయి. ఆ టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు తీసుకొని వేసేసుకోవాలి. మొత్తం నీట్గా వేసేసుకోవాలి. మనం బ్యాల్లో తీసుకునే క్వాంటిటీ బట్టి చింత చిగురు వేసుకోవాలి. గంటి తీసుకొని కలిగి పెట్టుకొని అంతా కలిగి పెట్టినాక టమోటా మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకునేటి వేసుకోవాలి. ఒక టమాటా, కలిగి పెట్టుకొని మనకి ఈ టైంలో కొద్దిగా పప్పు గట్టిగా ఉంది అనుకుంటే ఈ టైంలో కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ ఉడికించుకుంటే ఉడికిపోతుంది చింత చిగురు టమోటా. ఒక తూరి గంటతో కలిగి తిప్పి మనం చూసుకోవాలి. ఇట్లా చింత చిగురు తీసుకుంటే అలా ముట్టుకుంటే స్మాష్ అయిపోతుంది. టమోటా కానీ చూసుకోవాలి, మెత్తగా అయిపోయింది. ఈ టైంలో స్టవ్ కట్టేసుకొని మనం వాటర్ ఉంటే వంపేసుకొని సాల్ట్ మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పప్పు గిత్తితో కొద్దిగా స్మాష్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పచ్చిమిర్చి అంతా కొద్దిగా నలిగేలాగా మనం ఈ టైంలో కొద్దిగా పోపుకు వెల్లుల్లి, ఆనియన్, కరివేపాకు, పోపు దినుసులు పక్కన పెట్టుకోవాలి.
పక్కన పెట్టుకోవాలి. ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి ముందుగా వేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా కలిపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ముందుగా పప్పు గిన్నెలో పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. పోపులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ కొద్దిగా అట్లా కలిపుకోవాలి. కొద్దిగా అట్లా ఉడకగానే స్టవ్ కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన రాయలసీమ చింత చిగురు పప్పు తయారయ్యింది.